కంగ్రాచులేషన్స్ సార్ ఉదయ కృష్ణారెడ్డి గారు. మీ అందరిలో కంటే మీది ఒక గొప్ప విజయం. ఎందుకంటే ఒకరు సిఐ అవమానించారని దాన్ని మీరు కసిగా తీసుకొని ఈ ఉద్యోగం కొట్టడం మామూలుగా కాదు, అట్లాంటిది మీరు ఒక కసిగా తీసుకొని ఇది సాధించారు. అసలు ఎట్లా సాధించారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ నా ఒపీనియన్ ఏంటంటే ఏదైనా మనం స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారండి. లైఫ్లో ప్రతిదీ మనకి ఏదో ఒక ఇద్దరు మేక్ యూ ఆర్ బ్రేక్ యూ అనమాట. సో ఇట్ మేడ్ మీ అనమాట. సో నేను అట్లా పాజిటివ్గా తీసుకొని స్పోర్టివ్గా లక్ష్యం వైపు ముందుకు అడుగు వేయటం జరిగింది. సో ఈ క్రమంలో నాకు ఫ్యామిలీ, అదేవిధంగా ఫ్రెండ్స్, అదేవిధంగా మెంటర్స్ అందరూ నాకు సహాయం చేయటం జరిగింది. సో వాళ్ళందరూ హెల్ప్ విత్ గాడ్ గ్రేస్. సో నేను ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తాను. అంటే మీకు ఈ సివిల్ సర్వీస్ రాయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ నాకు మంచి డాక్టర్ అవి, గొప్ప సర్జన్ అవ్వాలి, సర్జరీ ఎంఎస్ సర్జరీ చేసి సర్జన్ అవ్వాలి, దాంట్లో తక్కువ ఖర్చులో చేయగలిగేటువంటి అంటే ఎక్కువ ఖర్చులో చేసే ఆపరేషన్స్ తక్కువ ఖర్చులో చేసే విధంగా మెథడాలజీస్ కనిపెట్టాలని నాకు బలమైన కాంక్ష ఉండేది చిన్నప్పుడు. సో కానీ నాకు ఫ్యామిలీ కండిషన్స్ అట్లా అకామిడేషన్ లేదు. సో అట్లా ప్రత్యామ్నాయంగా ప్రజాసేవగా పబ్లిక్ లైఫ్ ఉండేటువంటి వేదిక ఏదైనా ఉందంటే అది సివిల్ సర్వీస్ అని అర్థమయ్యి నేను బీఏ తీసుకోవడం జరిగింది. కానీ బీఏ సెకండ్ ఇయర్లో మా నాన్నగారు చనిపోవడం, సో అప్పుడు ఇంకా పోలీస్ కానిస్టేబుల్కి జాయిన్ అవ్వాల్సి రావడం జరిగింది. సో అప్పటి నుంచి నాకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను దాన్ని అట్లే కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ నాకు కాస్త ఎక్కువ సమయం తీసుకుందనే చెప్పచ్చు. అంటే మీరు కానిస్టేబుల్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు? 2013లో జాయిన్ అయ్యాను. 13 నుంచి 18 వరకు పోలీస్ కానిస్టేబుల్ చేశాను. అంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ జాయిన్ అయినప్పుడే మీకు ఇది రాయాలని ఒక కోరిక ఉండేనట్లు ఒక ఆలోచన ఉండేది. కానీ డిసైడ్ అయిన మాత్రం ఇంకా దృఢ సంకల్పంతో ఇది జాబ్ వద్దు ఏముందని డిసైడ్ అయిన మాత్రం 2018 తర్వాత వచ్చాను. తర్వాత 2019లో ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు రీచ్ అవ్వడం జరిగింది. కానీ ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్ తోటి నేను ఫెయిల్ అవ్వడం జరిగింది. తర్వాత 21 to 22 అటెంప్ట్స్, సెకండ్ థర్డ్ అటెంప్ట్లో సీసాట్ ఫెయిల్ అవ్వడం జరిగింది ప్రిలిమినరీ స్టేజ్లో. సో ఫోర్త్ అటెంప్ట్లో ఈ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇంకా మీకు అటెంప్ట్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో ఏమైనా అలా ఉందా ఆశ? ఉందండి. నెక్స్ట్ అటెంప్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో ఐఏఎస్ అవడం అనేటువంటిది నా బలమైన కాంక్ష. సో అది సాధించేంత వరకు విశ్రమించాను. మీకు ఒక కాంక్ష ఉంది కాబట్టి ఖచ్చితంగా సాధిస్తారు. అదేవిధంగా మీరు అది సక్సెస్ చేసి ఇప్పుడు ఎలా అయితే ఈ అవమానాన్ని జయించారో మీరు ఇప్పుడు ఓన్లీ కలెక్టర్ కావాలనే ఒక దాంతో మీరు ముందుకు పోవాలని నేను కోరుతున్నాను. తర్వాత ఈ ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? జనరల్గా ఈ మా యూనివర్సల్ న్యూస్ ప్రేక్షకులకు చెప్పండి, ఎట్లా ప్రిపేర్ కావాలి? యాక్చువల్గా ప్రిలిమ్స్ కంటే అండి స్ట్రాటజీ నాకు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం నాకు 106 మార్క్స్ రావడం జరిగింది. కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 75 మార్క్స్ ఉంది. దీనికి నేను చేసింది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ఒక స్టాండర్డ్ బుక్ని ఏ స్టాండర్డ్ బుక్ అయినా ఒక బుక్ని తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో ఒక సబ్జెక్ట్కి 2-3 బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చిన బుక్ని ఒకదాన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత దాన్ని తర్వాత చదవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రఫీకి సంబంధించి ఎన్సీఆర్టీస్ ఒక 5-6 బుక్స్ ఉంటాయి. సో 5-6 బుక్స్ అన్నింటినీ కలుపుకొని, అదేవిధంగా జాగ్రఫీ స్టాండర్డ్ బుక్ జీసీడీఆర్ అనేది ఈ అన్ని బుక్లు కలుపుకొని మన దగ్గర ఒక షార్ట్ నోట్స్ ఉన్నాయి. అట్లా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, తర్వాత ఎన్విరాన్మెంట్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ, తర్వాత సోషల్ ఇష్యూస్, ఓల్డ్ హిస్టరీ, ఇటువంటి అన్ని టాపిక్స్ మనం సపరేట్ నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత వాటిని పదే చదవాల్సి ఉంటుంది. తర్వాత ఒక 30-40 మాక్ టెస్ట్లు రాయాల్సి ఉంటుంది. సో అలా రాస్తూ కాన్సెప్చువల్ క్లారిటీ పెంచుకోవాల్సి ఉంటుంది. సో అది నా స్ట్రాటజీ. అయితే కొంతమంది స్టాండర్డ్ బుక్స్ కొన్ని మాత్రమే చదివితే బాగుంటుంటారు కదా, అట్లా స్టాండర్డ్ ఏమన్నా మీరు చదివిరా? అట్లా అవునండి. స్టాండర్డ్ బుక్స్ ఇప్పుడు మార్కెట్లో ఒక సబ్జెక్ట్కి 2-3 స్టాండర్డ్ బుక్స్ దొరుకుతాయి. మనం ఏదైనా ఒకటి పిక్ చేసుకోవాలి. నేను పిక్ చేసుకున్నదైతే జాగ్రఫీకి వచ్చినట్లయితే ఎన్సీఆర్టీస్ ప్లస్ జీసీడీ అని బుక్ ఒకటి. సో హిస్టరీకి వచ్చినట్లయితే ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర స్పెక్ట్రమ్. తర్వాత పాలిటీకి వస్తే లక్ష్మీకాంత్ బెయిల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఆ బెయిల్ యాక్ట్. ఎన్విరాన్మెంట్కి వస్తే శంకర్ ఐఏఎస్ అనేది శంకర్ ఎన్విరాన్మెంట్. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి వచ్చినట్లయితే విజన్ ఐఏఎస్ వారి మ్యాగజైన్. తర్వాత వచ్చినట్లయితే ఇంకా
జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమిక్స్. ఎకానమీకి వస్తే మృణాల్ గారి బుక్ని తీసుకోవడం జరిగిందండి. మృణాల్ గారు చిరంజీవి సార్ ఎకానమీ. సో ఈ విధంగా నా బుక్ లిస్ట్ అనేటువంటిది నేను చూజ్ చేసుకోవడం జరిగింది. హిస్టరీకి సంబంధించి హిస్టరీకి సంబంధించి చెప్పడం జరిగింది. ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర, డిస్ప్లే. అయితే ఇప్పుడు మీకు మొత్తం ఈ ప్రిలిమ్స్లో మీకు 2 పేపర్లు ఉంటాయి కదా, సీశాట్ దాంట్లో. సీశాట్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? అవునండి, సీశాట్ నేను 2 సార్లు ఫెయిల్ అవడం జరిగింది. సో దానికోసం నేను ఈసారి ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టడం జరిగింది. నేనేం చేశానంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు స్టేట్ మ్యాథమెటిక్స్ బుక్స్ తీసుకోవడం జరిగింది. వాటిని మళ్ళీ అధ్యయనం చేయడం జరిగింది, ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాని తర్వాత మ్యాథ్స్ రాకేష్ యాదవ్ అని చెప్పేసి కెరీర్ విల్ యాప్లో సార్ క్లాసెస్ ఉంటాయి ఎస్ఎస్సి సీజీఎల్ కోసం, అవి జాయిన్ అయ్యాను. అదేవిధంగా పీయూష్ వర్షిని అని రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి, అవి జాయిన్ అయ్యాను. అదేవిధంగా శ్రీనివాస్ మేధాటి సార్ అని చెప్పేసి ఆయన కాంప్రహెన్షన్ చెప్తారు, అది క్లాసెస్ జాయిన్ అయ్యాను. అవన్నీ జాయిన్ అయ్యి నేను వాటిని ప్రాక్టీస్ చేయడం జరిగిందండి. సో వాళ్ళు చెప్పేది ఒక 10%, 50% ఉంటుంది, కానీ మనం ప్రాక్టీస్ చేయాల్సింది 85% ఉంటుంది. సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈసారి సీసాట్ని కూడా నేను కంఫర్టబుల్ మార్జిన్ తోటి క్లియర్ చేయడం జరిగింది. అయితే మీకు తర్వాత మెయిన్స్ ఉంది కదా, ఈ ప్రిలిమ్స్ దశ అయిపోయాక మీకు మెయిన్స్. ఆ మెయిన్స్లో ఏమేమి పేపర్లు ఉంటాయి, ఎలా ఉంటాయి? సో మెయిన్స్లో GS 1, 2, 3, 4 అనే 4 పేపర్లు జనరల్ స్టడీస్ ఉంటాయండి. ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఆప్షనల్ పేపర్స్, ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, దానిలో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. అదేవిధంగా కంపల్సరీ ఇంగ్లీష్ అండ్ కంపల్సరీ రీజనల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటి ఒకటి ఉండటం జరుగుతుంది. సో ఈ విధంగా మెయిన్స్ యొక్క ప్యాటర్న్ ఉంటుందండి. సో వీటన్నిటికీ నేను చెప్పినట్టుగా ముందు బేసిక్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ నుంచి నేను తయారు చేసుకున్న నోట్స్ని తరువుగా చదవడం జరిగింది. చదివిన తర్వాత వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ, అదేవిధంగా విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మరియు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ, ఈ మూడింటిలో నేను మెయిన్స్ మాక్ టెస్ట్ రాయడం జరిగింది. రాసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ దాన్ని కరెక్షన్ చేయటం, నా మిస్టేక్స్ నేను రియలైజ్ అవుతాను జరిగింది. తర్వాత ఈ మెయిన్స్ సబ్జెక్టులు మీకు ప్రిలిమ్స్లో ఎంతవరకు ఉపయోగపడతాయి? ఆల్మోస్ట్ మెయిన్స్ సబ్జెక్ట్స్ ప్రిలిమినరీకి మొత్తం ఉపయోగపడతాయండి. ఇంకా ఎక్కువ కొన్ని సబ్జెక్ట్స్ని మనం మెయిన్స్కి చదవాల్సి ఉంటుంది. సో అవి కూడా మనకి ప్రిలిమినరీకి ఉపయోగపడతాయి. సో ప్రిలిమినరీకి చదివిన బుక్ లిస్టు సేమ్ బుక్ లిస్ట్ మెయిన్స్కి కూడా ఉంటుంది. కాకపోతే వరల్డ్ హిస్టరీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, తర్వాత సోషల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్, ఇటువంటి కొన్ని అదనంగా మెయిన్స్కి అధ్యయనం చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ స్టాండర్డ్ బుక్స్లలో ఇప్పుడు మెయిన్స్ బుక్స్ ఎట్లా స్టాండర్డ్లో కొన్ని ముఖ్యమైనవి చెప్పగలరు? మెయిన్ స్టాండర్డ్ బుక్స్ అండి, సేమ్ యాజ్ ఇందాక మీకు చెప్పిన ప్రిలిమినరీ బుక్ లిస్ట్ అండి. మెయిన్స్కి సంబంధించి సోషల్ ఇష్యూస్, లేకపోతే ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇటువంటి టాపిక్స్ మాత్రం మనం గూగుల్ చేసి సొంత నోట్స్ తయారు చేసుకోవడం. నేను సొంత నోట్స్ తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మోహన్ కందా గారి విపత్తు నిర్వహణ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన బుక్ని కూడా నేను తీసుకోవడం జరిగిందండి. ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని సేకరించి రాయడం జరిగింది. అంటే మీరు ఈ ఆప్షన్లో ఏం తీసుకున్నారు దీంట్లో? పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్లో ఏమేమి బుక్స్ ప్రధానంగా? నేను ప్రధానంగా సుబ్రారంజన్ మేడం అని ఒక మేడం ఉంటారండి. సో ఆ మేడం యొక్క నోట్స్ని నేను అధ్యయనం చేయడం జరిగింది. సో అదేవిధంగా అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి. సో ఆ బుక్స్ గురించి కూడా నేను కంటెంట్ని తీసుకొని నోట్స్ తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ రెండు మేళవించి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం జరిగింది. సో నాకు ఈ సుబ్రహ్మణ్యం మేడం గారి 7 నోట్ బుక్స్, ఓపెన్ యూనివర్సిటీ యొక్క 8 టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిపి నేను సగమనంగా ఒక 4 బుక్స్ తయారు చేశాను. పేపర్ 1కి 2 బుక్లు, పేపర్ 2కి 2 బుక్లు. సో ఆ విధంగా నేను షార్ట్ నోట్స్ తయారు చేసుకొని చదవడం జరిగింది. తర్వాత ఈ మెయిన్స్ ప్రాసెస్ అయిపోయినాక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్లో మీరు ఏ విధంగా ఎట్లాంటి బుక్స్ చదివితే ఉపయోగపడతాయి? ఇంటర్వ్యూకి సపరేట్గా బుక్స్ చదవడం అనేటువంటిది ఉండదండి. మనం ప్రిలిమినరీ మెయిన్స్ చదివినటువంటి బుక్స్ వస్తే చదవాల్సి ఉంటుంది. కాకపోతే కొంత న్యూస్ పేపర్స్ని భిన్న దృక్పథంతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ భిన్న దృక్పథంతో అధ్యయనం చేసిన తర్వాత ఒక ప్లాజిబుల్ సొల్యూషన్ లెక్క ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక కంక్లూజన్కి వచ్చే విధంగా మనం మెంటల్ మెచ్యూరిటీని, అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసంగా ప్రత్యేకంగా ఆల్రెడీ పాస్ అయినటువంటి సీనియర్స్ని, అదేవిధంగా ర్యాంకర్స్ని, అదేవిధంగా మెంటర్స్ని, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, సీనియర్ బ్యూరోక్రాట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇటువంటి చేయడం వల్ల మన అభిప్రాయాలు అనేటువంటి ఇంకా మెరుగవుతూ ఉంటాయి. సో డే బై డే మన ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఓవరాల్గా మీరు సక్సెస్ కావడానికి
ఈ ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ పోయారా లేదంటే మీరు సొంతంగా బుక్స్ చదవడమే సార్? మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఢిల్లీ వాజీరామ్ రవికి జాయిన్ అయ్యాను. అక్కడ కోచింగ్ జాయిన్ అయ్యాను. కానీ అక్కడ నేను బిఏ డిగ్రీలో ఉన్న టాపిక్స్ని మళ్ళీ చెప్పడం నాకు అబ్జర్వ్ చేశాను. సో నాకు అక్కడ అంత వర్తే అనిపించలేదు. అందుకే అక్కడ జాయిన్ అయ్యి ఆ కోర్స్ కంప్లీట్ చేయకుండా నేను రావడం జరిగింది. సో వచ్చేసి హైదరాబాద్లో ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ర్యాంకర్స్ వాళ్ళ యొక్క పరిచయంతో వాళ్ళ మెంటర్షిప్ తోటి నేను ఏదైనా చేయడం సక్సెస్ అందుకోవడం జరిగింది. ఈ క్రమంలో నాకు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్చంద్ర గారు, అదేవిధంగా విజన్ ఐఏఎస్లో మెంటర్స్, అదేవిధంగా శాంతాలక్ష్మి ఐఏఎస్ రవికుమార్ గారు హెల్ప్ చేయడం జరిగింది. దీంతో పాటు టాపర్స్ జగత్ సాయి, తిరుపతిరావు గంట వీళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా నాకు మొత్తానికి అన్నిటికంటే కూడా ఈ మెంటర్లు అన్నిటికంటే కూడా నాకు మహేష్ భగవత్ ఐపీఎస్ గారు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన మెంటర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన యూపీఎస్సీ మెంటర్ కంటే కూడా మిగతా విషయాల్లో కూడా నాకు కేర్ చేయడం జరిగింది. లైక్ ఫాదర్ లాగా కేర్ చేయడం జరిగింది. సో నేను ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, లేకపోతే డైనమస్ ఫీల్ అయినప్పుడు, కన్ఫ్యూషన్ ఫీల్ అయినప్పుడు సార్కి మెసేజ్ పెడుతుంటాను. సార్ నాకు రిప్లై చేస్తూ ఉంటారు. సో నేను సార్ దగ్గరికి వెళ్ళి కూడా మీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మంచి మెంటర్స్, మంచి బ్యూరోక్రాట్స్ వీళ్ళ యొక్క అందరి సహకారంతో నేను ఈ ర్యాంకులు సాధించాను. తర్వాత దీంట్లో మీకు ప్రధానంగా టెస్ట్ సిరీస్ బాగా ఉపయోగపడుతూ అంటారు కదా, ఈ టెస్ట్ సిరీస్ కోసం మీరు ఏం చేసేవాళ్ళు? ఆ టెస్ట్ సిరీస్ కోసం అంటే నేను ప్రత్యేకంగా విజన్ ఐఏఎస్ వాళ్ళ యొక్క అభ్యాస్ అనే ఒక టెస్ట్ సిరీస్ ఉంటుందని అది జాయిన్ అయ్యాను. అదేవిధంగా శరత్చంద్రలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి దాంట్లో జాయిన్ అయ్యాను. శాంతాలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో కూడా మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. సో ఈ టెస్ట్ సిరీస్లో వాళ్ళు పెట్టినటువంటి టెస్టులు రాయటం, దాన్ని ఎవాల్యుయేషన్ చేయించుకోవడం అనేటువంటి చేయడం ద్వారా నేను నా తప్పుని నేను సరిదిద్దుకోగలిగాను. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, మాక్ ఇంటర్వ్యూస్ చాలా వరకు ఈ మనకు ఇంటర్వ్యూలో ఎలా చేస్తారు అనే దాని మీద బాగా ఉపయోగపడతాయి కదా, ఇట్లాంటివి ఎన్ని తీసుకుంటే ఉపయోగపడతాయి? నేను 2019లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 5 మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను సార్. కానీ ఈ సంవత్సరం మాత్రం 3 మాక్ ఇంటర్వ్యూస్ మాత్రం నేను ఇవ్వడం జరిగింది. అందులో కూడా నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో మాత్రం, తర్వాత విజన్ ఐఏఎస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ఇన్స్టిట్యూట్లోనే నేను మాకు ఇవ్వడం జరిగింది. దానికంటే కూడా నేను వ్యక్తిగతంగా నాకు శరత్ సారు 1-to-1 డిస్కషన్స్ ఎక్కువ చేయడం వల్ల నాకు నేను ఇంటర్వ్యూ స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకున్నాను ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, మీరు ఇది ఒక విధంగా కాకుండా మీరు ఒక ఫాదర్ ఇదే దూరమైనా కూడా మీరు దీన్ని ఫాదర్ యొక్క లక్ష్యాన్ని సాధించాలని అదొక విషయము. తర్వాత మీరు కానిస్టేబుల్గా కూడా అక్కడ ఎదుర్కొన్న విషయాలు ఈ ఒక కసిగా తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్.